నరేంద్ర మోడీ నిన్ననగా మాట్లాడిన దానికి సమాధానం లేదు అటు రేవంత్ నుంచి కానీ ఇటు కేసీఆర్ నుంచి కానీ. ఇదివరకు ఏం చెప్తురు, కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై మమ్మల్ని దెబ్బకొట్టడానికి కుట్రలు పన్నుతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ కేటీఆర్ వీళ్ళందరూ మాట్లాడేవాళ్ళు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటయ్యి మమ్మల్ని దెబ్బ కొట్టడానికి కుట్రలు పన్నుతున్నాను కాంగ్రెస్ పార్టీ. నేను అప్పుడే చెప్పాను, ముగ్గురు ఎవడి లెక్కాడిదే, ఎవడికెవడు కుమ్మక్క అవడానికి సీన్ ఏం లేదు. ఫస్ట్లో అయితే అట్లాంటి ఫీలింగ్ కలిగించింది భారతీయ జనతా పార్టీ, దాన్ని ఖండించకపోవడం వల్ల రాష్ట్ర నాయకత్వ వైఫల్యం అది అన్నటువంటిది. కథ మారిపోయింది. అక్కడ అసలు విషయం తేలేటప్పటికి ఈలోపు ఆ పుణ్యకాలం గడిచిపోవడమే భారతీయ జనతా పార్టీ చివరికి 8 స్థానాలకు పరిమితం కావడానికి కారణమే. ప్రతిపక్షం కానీ అధికార పక్షంలో కానీ రావాల్సింది కాస్త తీసుకెళ్ళి కాంగ్రెస్కి అప్పనంగా ఇచ్చుకున్నది భారతీయ జనతా పార్టీ నిర్లక్ష్యం లేదా భారతీయ జనతా పార్టీ అలక్ష్యం. ఇప్పుడు వచ్చేటప్పటికి తాజాగా జరుగుతున్నటువంటిది కాళేశ్వరం విషయంలో నరేంద్ర మోడీ రైట్ చేసిన పాయింట్ ఏంటి, కాంగ్రెస్సు కేసీఆర్ కుమ్మక్క అవుతున్నాయి అన్నటువంటి. ఎస్, వీళ్ళు వెళ్ళి కేవలం పొలిటికల్ స్టేట్మెంట్లకు పరిమితం అవుతున్నారు, స్టేట్ లెవెల్ ఎంక్వైరీలకు పరిమితం అవుతున్నారు. ఎందుకని సిబిఐ దర్యాప్తు కోరరు, ఎందుకు ఈడీ దర్యాప్తు కోరరు, ఎందుకు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు కోరరు? కోరితే అసలు లెక్క తేలుతుంది కదా, అక్కడ అసలు నిజాలు బయటపడతాయి కదా, ఎవరు ఎంత తిన్నారు ఏం చేశారు అన్నటువంటిది. బట్ అడగట్లేదు. దాన్ని బట్టినే ఇప్పుడు వీళ్ళ భయం ఏంటంటే, ఇప్పుడు కనుక ఇది కాంగ్రెస్ పార్టీ ఏమీ శాశ్వత నివాసయోగ్యమైంది ఏం కాదు. ఏ క్షణంలో కాంగ్రెస్ పార్టీ కోపమత్తి ముఖ్యమంత్రిని 3 నిమిషాలు తీసి అవతల పడేసి కొత్త వాళ్ళని పెట్టుకోగలిగినటువంటి పార్టీ కాబట్టి అందులో ఉన్నటువంటి వాళ్ళు వేరే వాళ్ళ మీద అగ్రెసివ్గా వెళ్ళడానికి వెనకాడతారు. ఎందుకంటే ఇటు వచ్చేటప్పటికి కుటుంబ పార్టీ ఇవాళ కాకపోతే రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు తమ వాళ్ళని కనుక దెబ్బ కొడితే దెబ్బకి దెబ్బ తీస్తారు. ఇప్పుడు కేసీఆర్ మీదన కేసీఆర్ కుటుంబం మీదన ఈ సిబిఐ ఎంక్వైరీలు ఈడీ ఎంక్వైరీలు వేపిస్తే ఖచ్చితంగా కేంద్రంలో సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉంది కాబట్టి వెంటనే కేసులు పెడుతుంది, లోపల వేపిస్తే అంతా జరుగుతుంది. దాని ప్రతీకారం రేపు పొద్దున వీళ్ళని వదిలిపెట్టరు కదా. ఇప్పటికే ఓసారి కేసీఆర్ కసిని చూసి జైలుకు వెళ్ళి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ అట్లాంటిది అనుభవించదలుచుకోలేదు అనుకుంటా. అందుకనినే చూసి చూడనట్టు పోతున్నారు. జస్ట్ రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు తప్పించి నిజమైనటువంటి దర్యాప్తు జరగాలని కోరుకోవట్లేదు. అందుకనినే దాన్నే మోడీ జాగ్రత్తగా వాడింది. వీళ్ళిద్దరు కుమ్మక్కని నేను ఒకళ్ళనొకళ్ళు కాపాడుకునేటటువంటి ఎత్తుగడ.